కూడా తెప్పించాలని ఉంది. బట్ మనకి నచ్చిందని అందరికీ నచ్చుతుంది అని మనం అనుకోకూడదు కదా. సో అందుకోసమే చెయ్యడము. ఓ ఇగోండి దోశ అయితే వేసేసాను, ఇలాగా చేసేసాను అనమాట. అమ్మో బిర్యానీ తెచ్చారనమాట. అంటే బిర్యానీ తింటే నా హెల్త్. ఈ గీతంకి మళ్ళీ నాకు ఆ చక్క తేలిపోయింది. కొంచెం తగ్గింది నాన్న. పైనాపిల్ జ్యూసు, నెక్స్ట్ వచ్చేసరికి బజ్జీలు. నీకు నా వినొద్దా? సెమీఫైనల్స్ కదా, మ్యాచ్ చూస్తే 3 రోజుల నుంచి నీరసం అని చెప్పేసి నాతో 6 రకాల జ్యూసులు, 4 రకాల పళ్ళు, రెస్ట్, బిర్యానీలు అన్నీ తెప్పించుకొని తింటుంది. ఇప్పుడు ఏదో మళ్ళీ ఇంకో జ్యూస్ కలుపుకొని తాగేస్తుంది. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. హాయ్ చెప్పు. అందరూ అడుగుతున్నారు ధరణి ఎందుకు వీడియోస్ తీయడం మానేస్తుంది. 5 minutes వీడియో పడుతుంది, లేదంటే అసలు ఒక రోజు వీడియో పూర్తిగా తీయడం మానేస్తుంది అనేసి. అంటే దాని ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది మనకు. ఎంత కష్టపడి వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి పని పెట్టి దానికోసం డెడికేటెడ్గా టైం కేటాయించినా కూడా చూసేది అంటే ఫాలోవర్స్ ఏమో 3 లక్షల మంది ఉన్నారు, చూసేది ఏమో కనీసం 30,000 మంది. అంటే అందులో 10% కూడా చూడట్లేదు. ఇంకెందుకులే అన్న ఫ్రస్ట్రేషన్లో ఉంటాం. కానీ అదేమి ఏదైనా కొత్తదనంగా కావాలి అని అంటే దాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎప్పుడు రొటీన్గా చేసిన ఒక సంథింగ్ స్పెషల్ అంటే ఆ స్పెషల్ ఏంటి అనేది దానికి చెప్తే తను జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. అలాంటిది అతను చెప్పింది ఒక పాయింట్. ఇంకొకటి ఈ మధ్య నా హెల్త్ బాగాలే కదా నని, సో దానివల్ల పూర్తిగా ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. సో అంతకు మించి ఇంకేం లేదు. సో ఇప్పుడైతే లేసాను. టైం కరెక్ట్గా 8 అవుతుంది. 7:09కి అలా లేసాను. ఆల్రెడీ పాప బాక్స్ రెడీ చేస్తున్నాను అనమాట. తనకి వచ్చేసరికి బంగాళదుంప ఫ్రై, ఇక్కడ రైస్, నెక్స్ట్ వచ్చేసరికి టిఫిన్కి దోశల రుబ్బు కలిపాను. సో ఇవ్వండి అవుతుంది రైస్. ఒక్క నీరు కూడా రాకపోతే ఆపి వచ్చానమాట రవ్వ దోశలు. 2 days నుంచి అయితే టిఫిన్ అయితే తెప్పించేస్తున్నాను. బట్ ఈరోజు చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈరోజు కూడా తెప్పించాలని ఉంది. బట్ మనకి నచ్చిందని అందరికీ నచ్చుతుంది అని మనం అనుకోకూడదు కదా. సో అందుకోసమే చెయ్యడము. సో పాపకి, నాకు, మా ఆయనకి, అమ్మమ్మ గారికి కలిపి దోశలకి కలిపేశాను అనమాట. ఇంకెందుకులే అని చెప్పేసి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎట్రా బాబు బాగలేనప్పుడు కూడా పని చేయాలా అనిపిస్తుంది. కానీ ఈ పాపని ఇంటికి ఉంచితే అసలు తట్టుకోలేను అనమాట. నేను పెద్ద పాపని చిన్న పాపని కలిపి. అందుకోసమే దీనికోసమైనా లేచి మార్నింగ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను. కూర కూడా ఏం వండకూడదు, నాని మిక్చర్ పెట్టేసి పంపించేస్తాను అని అన్నాను లేచినప్పుడు. కానీ మనసు ఒప్పుకోలే. మళ్ళీ అది కూర లేదు అని అంటదేమో ఇంటికి వచ్చి అని చెప్పేసి ఒక బంగాళదుంప ఫాస్ట్గా పీల్ చేసి అది వేపేసి ఉప్పు, కారం, పసుపు వేసేసి వాటర్ వేసేసి వచ్చానమాట. ఆయిల్ ఫ్రై తింటుంది తిను, కానీ ఆయిల్ ఫ్రై అయితే పెట్టట్లేదు. మామూలుగా ఉడుకుతుంది కదా కూర, అలా పెట్టేస్తున్నా. ఉల్లిపాయ తింది ఎలాగో, అందుకే ఉల్లిపాయ వేయలేదు. శనగపప్పు అయితే ఇంకా లేగలేదు. ఫీడింగ్ ఆపడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను అనమాట. అదొక ప్రాబ్లం. ఫుల్ స్ట్రెస్లో ఉన్నా యాక్చువల్గా. నేను ఒక 3 to 4 days నుంచి ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. మా ఆయన బుర్ర తింటూ ఉంటాను. నాకు స్ట్రెస్ పెరిగిపోతుంది, నాకు స్ట్రెస్ పెరిగిపోతుందంట. అతను ఏమంటారు తెలుసా, నువ్వు కమ్ టు స్ట్రెస్ కమ్ ఏటన్నానని నిన్న స్ట్రెస్ కామన్ అని చెప్పేసి నేను పిలుచుకుంటానంట ఆ స్ట్రెస్ని. అందుకోసమే నాకు స్ట్రెస్ పెరిగిపోతుంది అని చెప్పేసి అంటారు అనమాట. అలాగెకటాలు ఆడుతూ నన్ను నవ్విస్తూ ఉంటారు. సో అది మ్యాటరు. పడిపోతావు. హాయ్, గుడ్ మార్నింగ్. ఓ ఇగోండి దోశ అయితే వేసేసాను అనమాట. గీతానికి ఇష్టం ప్లెయిన్ రవ్వ దోశ. సో చట్నీ తిందు, బొంబాయి చట్నీ అయితే తింటుంది. సో నేనైతే కొంచెం టమాటా పచ్చడి వేసి పెట్టేస్తాను. యాక్చువల్గా చప్పటిది అలా తినేస్తుంది. సో ఇప్పుడైతే బాక్స్లో పెట్టేద్దాం. బంగాళదుంపలుగా చేసేసాను అనమాట. ఇంకెందాకైతే లేచి హోంవర్క్ ఏదో ఒకటి ఉంటే కంప్లీట్ చేసింది. నేనైతే బాక్స్ కట్సాను. ఇంకా స్నానం కూడా నేనే చేయించాలన్నమాట. వేడి నీళ్ళు అయితే పెట్టాను అనమాట తన కోసం. మేము పెట్టుకోవడం మానేసాము ఈ మధ్య వేడి నీళ్ళు.
సో ఇంకా టిఫిన్ అయితే చేస్తాను, రవ్వ దోశలు వేస్తామన్నమాట, అందరం కలిసి తినేసాము. ఇంకా రెస్ట్ తీసుకోవడమే. ఈరోజు అయితే సడన్గా అండి కళ్ళు గట్ట తిరిగేసాయి అనమాట, బాగా భయం వేసింది. బట్ తర్వాత కొంచెం ముఖం మీద నీళ్ళు కట్టుకొని మొహం కడుక్కొని వాటర్ తాగిన తర్వాత మా ఆయన అయితే పపాయ వెళ్ళి తీసుకొచ్చారు. పపాయ ఫస్ట్ బ్రష్ చేసిన వెంటనే పపాయ తిన్నాను అనమాట. తినేసిన తర్వాత కొంచెం సేపు ఆగాక ఇంకా టిఫిన్ చేశాను. సో దోశలు ఎలాగోకలాగా నిలబడి వేసాను. అమ్మమ్మ గారు అన్నారు నేను వేసేస్తాను ఎలాగోకలాగా, మీరు వద్దులండి నేనే నెమ్మదిగా వేసేస్తానని వేస్తాను అనమాట. సో ఇంకా కూర్చున్నాం ఖాళీ, కొంచెం ముచ్చట్లు ఆడుకుంటున్నాం. తర్వాత రెస్ట్ తీసుకోవడమే, ఇంకేం లేదులేండి పని కూడాను. ఈరోజు మా ఆయన కూడా ఏం వంట చేద్దాం అనేసారు. అమ్మమ్మ గారికి ఏదైనా ఉండు, ఇంకా మనకైతే ఏం వండకు, ఏదో ఒకటి నేను తెచ్చేస్తానులే, నువ్వు పడుకో మనిషి బావి గున్నాం అనేసి అన్నారు. అది నిజమేనండి, చాలా ఒకసారికి ఎందుకో తెలియదు, ఒక 3 days నుంచి కంటిన్యూగా నీరసంగా ఉంటుంది, బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్. సో యాక్చువల్గా పీరియడ్ ఇంకా రాలేదన్నమాట. పీరియడ్ వచ్చే ముందు సిమ్టమ్స్ నాకు ఇలానే ఉంటాయి. ఒక 1 week ముందు నుంచి కూడా పీరియడ్ వస్తుంది అని చెప్పడానికి అనమాట. సో దానివల్ల చాలా వీక్నెస్ ఉంది. ఇంకా పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రీ అవుతాను, అంతవరకు అయితే మాత్రం నేను ఇలానే ఉంటాను. సో అందుకే మీకు రెగ్యులర్గా వీడియోస్ కూడా రావట్లేదు. నేను మ్యాక్సిమం పడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అనమాట. రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది. ఓపుకుంటే మాత్రం అసలు పడుకునేదాన్ని కాదు, బట్ ఓపిక లేకపోవడం వల్ల నిద్ర వస్తుందేమో మేబీ. అటు వినవా నువ్వు? ఇప్పుడు ఏబిసిడీలు నేర్చుకుని ఏటి సాధించేస్తావు చెప్పు? ఏబిసిడీలు రాసి ఏటి సాధిస్తావు? కొత్తగా అలవాటు చేసుకుందనమాట ట్యాబ్లో ఏబిసిడీలు రాయడం. అదొక క్షణం ఆగిపోతే ఏడుస్తుంది. మళ్ళీ ఏం మళ్ళీ లెగుస్తుంది, అక్కడి నుంచి లెగుస్తుంది. పడుకో ఎక్కడికి? ఎక్కడికి వెళ్తాను? లేని దగ్గర ఏటో వచ్చింది, కోపం ఇందాకే వచ్చింది. అమ్మో ఏమి చూసారండి, ఎంత గేర్ అంటే అంత గేరా. నేను గసిరేనని అన్ని కిందన పడేస్తుంది, ఇది ఎలాగైనా ఎత్తుకుంటుంది, దీనికి బాగా తీరుతుంది అనేసి. అమ్మో అలా చేస్తారా అలా ఎత్తుతారా? నాన్నకి చెప్తాను, నాన్నకి వీడియో పంపిస్తాను. ఇసురుతుంది మీద నుంచి కిందకి, వాళ్ళకి ఇసురుతారు సామాన్లు. మార్నింగ్ పడుకొని ఇప్పుడు 2కి లేచాను అనమాట. అంటే మార్నింగ్ అంటే 11 దాటాక ఆ టైంకి పడుకున్నా. అంత మత్తుగా నిద్ర పట్టింది. నియర్లీ నెల అవుతుందని బిర్యానీ తిని. ఈరోజు బిర్యానీ తెచ్చారనమాట. అంటే బిర్యానీ తింటే నా హెల్త్ అంతా బాగుంటుంది. ఇది పార్సిల్ 100, మా ఆయన వాళ్ళ బ్యాంక్ పక్కన ఎక్కడో ఉంటుందంట. తక్కువకి ఇస్తారు, టేస్ట్ కూడా బాగుంటుందని అప్పుడప్పుడు ఎప్పుడో తెస్తుంటారు అనమాట. నీకు ఇప్పుడైతే నా బండి తాళం అయితే ఇచ్చాను, ఎక్కడి వరకు వెళ్తుందో అయితే చూద్దాము పద. నేనైతే ముందు వెళ్ళను, దాన్నే ముందు పంపిస్తున్నాను. పద. వేసుకోనాలే పద. ఎక్కడికి వెళ్దాం పద చెప్పు. ఏమ్మా? లేదులే. లేదు అందుకని వెళ్ళకూడదు మరి, చెప్పులు వేసుకోకుండా బయటకు రావచ్చేటి.
చెక్క బిర్యానీ తినేసానండి, కమ్మకుంది నోటికి. అమ్మమ్మ గారు అయితే ఇప్పుడు భోజనం చేస్తున్నారు. తెస్తాను. మేము నాన్ వెజ్ కదా, అందుకే ముందు తినేసామన్నమాట. నాన్ వెజ్ అయినప్పుడు అమ్మమ్మ గారు తినడానికి నచ్చరు, కొంచెం సేపు ఆగిన తర్వాత తింటారనమాట. సో కూర వండుతానంటే అంతకీ వద్దంటారు. టమాటా పచ్చడి ఉంది, నేను దాంతో తినేస్తాను అని చెప్పి. యాక్చువల్గా మేము చేసుకున్న టమాటా పచ్చడి అయితే మాత్రం ఈ మధ్య కంటిన్యూగా నేను 1 వీక్ తిన్నాను. టేస్ట్ అంత బాగుందనమాట. ఇంకా అమ్మమ్మగారు ఆ టమాటా పచ్చడితోనే తినేస్తాను, మేము చేసుకున్న పచ్చడితోనే. టమాటా పచ్చడి ఉన్న పెరుగన్నం తినేస్తున్నారు. మేము కొంచెం బిర్యానీ తినేసి ఇంకా కొంచెం ఉంది. ఈవినింగ్ వచ్చేసరికి గీతంకి మళ్ళీ నాకు అనమాట, మా ఆయన మళ్ళీ తినరు. టైం 4:30 అయింది. ఇంకా గీతం వచ్చేస్తుంది ఎక్కడో, అంటే 5కి వస్తుంది కదా. పాలు అయితే మరగబెట్టాలన్నమాట, తను వచ్చిన వెంటనే తాగుతుంది కాబట్టి. వెళ్తురు ఎంత లైటింగ్ ఉందో. పాలు పెట్టడానికి ఇంకా వంటగదికి అయితే వచ్చాను. ఆ పాలు పెడుతుంటే మిగడ కూడా చాలా ఎక్కువ ఉంది, ఫుల్గా గిన్నె నిండిపోయిందనమాట. సో మజ్జిగ వేరేగా వెన్న వేరేగా తీసేయాలి, మెగడ ఆడేసి నెయ్యి చేసి వచ్చు వెన్నతోనే. పాలు పెట్టాను, మెగడ తీసాను అనమాట. ఇప్పుడైతే మిక్సీ కొట్టేస్తాను. సో ఇక్కడైతే ఇంకా ఆడిసానండి వెన్న, చూడండి చక్కగా తేలిపోయింది. కొంచెం సేపు ఆగితే వెన్న అంతా తీసేస్తా. ఆ మజ్జిగ ఉన్నది రేపు మజ్జిగ పులుసు చేసుకోవడానికి ఉంచేస్తాను అనమాట. వెంటనే స్నానం చేసింది అనమాట తనమంతానే. ఇంకా డ్రెస్ చేంజ్ చేస్తాను. వాళ్ళ మేడం చెప్పిందంట వచ్చిన వెంటనే స్నానం చేయమని. స్నానం చేసిన వెంటనే పాలు తాగమని చెప్పిందంట. సో పాలు ఇప్పుడు ఇస్తున్నా, హార్లిక్స్ పాలు. తర్వాత జడ వేసుకొని ఇంకా బిర్యానీ తినాలి. ఎస్ తగ్గింది నాన్న. బంగారు తల్లి ఇంకింటికి వచ్చిన ఫస్ట్ అదే అడిగింది, అమ్మ నీకు బుయ్యి తగ్గిందా, నువ్వు పడుకున్నావా? నేను బంగారం కదా నువ్వు, తగ్గి 6 లోపు తినేయాలట. సో ఇప్పుడైతే మా ఆయన వచ్చేసారు. మళ్ళీ లినిషమ్మని తీసుకొని బయటకు వెళ్ళారనమాట. యాక్చువల్గా అప్పుడు వచ్చేసరికి పైనాపిల్ జ్యూసు, నెక్స్ట్ వచ్చేసరికి బజ్జీలు, పకోడీ అన్నీ తెచ్చారు. అలానే మధ్యాహ్నం బిర్యానీ కూడా ఉంది. పైనాపిల్ జ్యూసే ఎందుకు తెచ్చారని మీరు అనుకోవచ్చు, నాకు అదంటేనే ఇష్టం జ్యూసెస్లో, అందుకోసం అదే తెస్తారనమాట ఎప్పుడు జ్యూస్ తెచ్చినా. ఏంటి నాన్న నువ్వు తింటావా? అదే చేస్తాను, బిర్యానీ తినసాక జ్యూస్ తాగేస్తా. ఇప్పుడు ఏటు వస్తుందట అతనికి, ఇటు చూడు. చెప్పింది కరుస్తున్నావు. ఓకే నువ్వు గుడ్ గర్ల్ రైట్ రా. ఫస్ట్ నాన్న దగ్గరికి వెళ్ళు, కేక్ ఇస్తారట. కేక్ అట ఇక్కడ చెప్తాను, వెళ్దామా కేక్ వెళ్దాం. చెప్తా ఇంత గేట్ ఏం చెప్పు, గేట్ అరుస్తాం ఇంత కమ్మ మీద. అసలు మాట వినట్లేదా? చిప్స్ కొనమంటే వైజాగ్ వెళ్ళిపోతానంటుందా? ఇంతకేదో అరిసావు అమ్మ మీద, ఏంటిది? ఏదో కోపం వస్తుంది అన్నావు. కోపం వస్తుందా? ఎందుకు? అమ్మ నువ్వు చెప్పిన మాట వినట్లేదా? బ్యాడ్ గర్ల్. ఏటి వినాలి? బిర్యానీ ఇచ్చాను కదా. ఏమే బిర్యానీ ఇవ్వకుండా నువ్వు ఒకదాని తిని సరిపోద్ది. బిర్యానీ తెచ్చా మీ అమ్మ ఒకదాని తినేస్తాను. ఇద్దరు ఒకటి అయిపోయి కారంగా ఉంది, ఊసావా నువ్వేనే? ఏమేళ్ళకి అబద్ధాలు చెప్తాను. నేను చిన్నవే పెట్టాను. నువ్వు పెద్దది పెట్టేసుకున్నావు, దానికి చిన్నది పెట్టావు నువ్వు. వెరీ బ్యాడ్ గర్ల్. పెద్దది పెట్టమంటే అమ్మ చిన్నది పెడుతుందా? వెరీ బ్యాడ్. దానికి పెద్దది పెట్టానండి. నీకు పెద్దది పెట్టిందా? నాన్న నేను ఏడుస్తాను, నేను వెళ్ళిపోతాను, నేను మరి ఉండను ఇక్కడ. వెళ్ళిపోవాలా? నేను వెళ్ళిపోనా?
చెప్పు వైజాగ్ తాతకు వచ్చి తీసుకెళ్ళిపోమని చెప్పు. చెప్పు మరి వెళ్ళిపోవాలో ఉండాలి చెప్పు. వెళ్ళిపో వెళ్ళిపో, మాకు భయం ఏంటి, వెళ్ళిపో. నీకు నా చూడు మాని నిన్ను ఏడుస్తాను ఇప్పుడు. గీత నాకు నువ్వు కావాలి గీతగా. నేను విన్నాను కదా, ఇంకేంటి వినాలి నువ్వు చెప్పిన మాట. సెల్ చూడకూడదు కదా, సెల్ చూడొచ్చా? ఏంటి నీ హ్యాపీ బర్త్డేకి మిల్క్ ఏంటంటుంది? డైరీ మిల్క్ ఇవ్వను. మిల్కా ఇంకేటి ఇవ్వవు? అన్నీ ఇవ్వవా? బట్టలు వేసుకోలేదుగా, బట్టలు వేసుకోకుండా స్లైమ్ కూడా ఇవ్వవా? సరే అయితే నా జట్టు ఉంటావైతే నేను నీ మాట వింటాను. వినొద్దా నాని? చెప్పునేది వెళ్ళిపోమంటుంది వైజాగ్కి. నాని చెప్పు, వద్దు అమ్మ మందని చెప్పు. మా నాన్న ఈ వీడియో చూస్తారు, నీకు అవుతుంది. ఏ పెన్తను వద్దే, మంచిది కా. అక్కడ చిక్కుతున్నావు. వావ్ నాని అలా దీంతోనే వేస్తే బాగుంది, ఐలైనర్తోనే భలే ఉంది. సెమీఫైనల్స్ కదా, మ్యాచ్ చూస్తుండే ఇంకా మేమైతే తినిపిస్తున్నాం పిల్లలకి. నేనైతే ఆ జ్యూస్ తాగడం అవన్నీ తినడం ఫుల్ ఉందనమాట. అమ్మమ్మ గారు కూడా ఇంకా అన్ని తిని తాగేసరికి ఆవిడకి కూడా ఫుల్ ఉంది. ఆవిడ కూడా ఏమి ఉండదు అని సరే, ఇంకా మా ఆయనకి వచ్చేసరికి టీ పట్లు ఏమనరు. సో అందుకోసం ఇంకా కలుపుతానని అనమాట. గోధుమ పిండి చిన్న గిన్నెలోనే, అది వచ్చేసరికి బయట పడిపోతుంది. అవద్దులే, అవద్దు మరి చాలు. మీకు తను చెప్పిన రైమ్ అర్థమైతే కింద కామెంట్ సెక్షన్ లో ఆ రైమ్ అంతా పెట్టండి. పాపం తరనే 3 రోజుల నుంచి నీరసం అని చెప్పేసి నాతో 6 రకాల జ్యూసులు, 4 రకాల పళ్ళు, రెస్ట్, బిర్యానీలు అన్నీ తెప్పించుకుని తింటుంది. ఇప్పుడు ఏదో మళ్ళీ ఇంకో జ్యూస్ కలుపుకొని తాగేస్తుంది. మళ్ళీ చాలా నెలల తర్వాత ఈరోజు ఏసీ అయితే ఆన్ చేసామండి. ఎక్కువగా అయిపోతుంది అందుకోసం. సో ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఆన్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ.